కూడా పూజా విధానం పూర్తయింది. ఎప్పుడు నేను కథ చెబుతాను, కథ శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. కథ వినేవాళ్ళందరూ కూడా శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో ప్రశాంతయే అగజానమహర్నిశం అనేక శౌరికాది బాబులందరూ కూడా కూతురు దగ్గరికి అయ్యా మహానుభవ నువ్వు అనేక రకాల విషయాలు కూడా చాలా సంతోషం. అయితే మాకు గణపతి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకోవాలి. ఏంటిది? గణపతికి గజము కొనడానికి కారణం ఏమిటి? అసలు గణపతికి యొక్క గణాధిపత్యం ఏ రకంగా లభిస్తుంది? అలాగే రాత్రమత శుద్ధ చరిత్ర ఈ వినాయకుడు పూజ చేయకపోతే కథ వినకపోతే నీలాపనంలో వస్తాయి అంటారు కదా, ఎందుకు వస్తాయి? దుష్టులందరూ వాడికి నీలాపనం వచ్చిందంటారు కదా, ఏ కారణం చేత వచ్చింది? ఇవన్నీ కూడా మాకు వివరంగా తెలియజేయవయ్యా. అప్పుడు గురువు గారు చెబుతానయ్యా, చాలా మంచి విషయాలు అడిగారు, శ్రద్ధగా వినండి అని చెప్పడం ప్రారంభం చేశారు. మనం కూడా ఇప్పుడు శ్రద్ధగా వింటాం. అయితే పూర్వకాల ఒక సమయంలో గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా మహా గొప్ప శివభక్తుడు. అయితే రాక్షసుడికి మనుషులకి పెద్ద తేడా ఏమిటంటే వాళ్ళు పిచ్చిపోయినట్టు కొనుక్కుంటూ ఉంటారు అంతే. అంచేత ఈ గజాసురుడు కూడా ఏమిటంటే విపరీతమైన స్వార్థం, అలాగే విపరీతమైనటువంటి శివభక్తి. ఎంత శివభక్తి అంటే శివుణ్ణి నేను తప్ప ఇంకెవ్వరూ పూజ చేయకూడదు అనే అంత విపరీతమైనటువంటి పైత్యంతో కూడుకున్నటువంటి శివభక్తి అన్నమాట. స్వార్థం కదది. అంటే అలాంటి శివభక్తి. సరే ఏం చేశాడంటే శివుడు కోసం ఘోరంగా తపస్సు చేసేసాడు. తపస్సు చేసేస్తే శివుడు బోలాశంకరుడు కదా, ఎవరికైనా ప్రత్యక్షం అవుతాడు, ఎవరు ఏ వరం అడిగినా ఇచ్చేసుకుంటాడు. కాబట్టి ఈ గజాసుడు ప్రత్యక్షమైన తర్వాత ఏమయ్యా గజాసుడ ఏంటి విషయం? మహానుభవ, నాకు అంటే చాలా ఇష్టం. అయితే నిరంతరం నేను మాత్రమే నీకు పూజ చేయాలి. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆత్మలింగంగా తయారు చేయాలి, నా లోపలే ఉండాలి, నేను తప్ప నేను ఎవ్వరూ పూజించుకోవద్దు అని మనం అడిగి ఇలాగే చెప్తే శివుడు బాలాశంకరుడు కదా, సరే సదాస్తు అన్నాడు. ఆత్మలింగ రూపంలో వెళ్ళిపోయాడు లేదా గజాసుడు ఉదరంలోకి వెళ్ళిపోయాడు. సరే ఏంటి ముల్లోకాలు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు కదా, ఇంకా రాలేదేంటి ప్రభువు అని చూస్తుంటే ఎప్పటికీ రావటం లేదు, ఏమైందో తెలియటం లేదు. సరే ఏం చేయాలో తోచక పార్వతీదేవి ఏంటంటే బ్రహ్మగారి దగ్గర వెళ్ళింది. ఏమయ్యా శివుడు చాలా రోజులు అయిపోయింది, కనపడటం లేదు, శివాజ్ఞ లేని చేవైనా పుట్టదంటారు కదా, ముల్లోకాలు కూడా స్తంభించిపోయి ఏమిటి పరిస్థితి అని అడిగింది. అమ్మ కంగారు పడలేదు, నేను మనోనేత్రంతో చూస్తాను. బ్రహ్మగారి మనోనేత్రంతో శివుడు గజాసుడు యొక్క పొట్టలో ఊరలో ఉన్నాడు. ఆ విషయాన్ని మా గజాసుడు పొట్టలో ఉండిపోయినా మరి ఏం చేద్దాం? మరి ఏదో ఒక విషయం ఏదో రకంగా పరమేశ్వరుడు తీసుకురావాలి కదా, ఏం చేద్దామని అడిగింది. సరే ఇలాంటి విషయాలు కూడా ఉపాయం చెప్పుకోవడం విష్ణుమూర్తి ఆయన దగ్గర వెళదామని చెప్పేసి అందరూ కలిపి దేవతలందరూ కలిపి విష్ణుమూర్తి దగ్గర వెళ్ళారు. విష్ణుమూర్తి కూడా ఆలోచించి కంగారు పడకండి అయ్యా, దీనికి మనం గజాసుడితో పన్నాగం పండి మళ్ళా శివుడు పెట్టుకోవాలి. అంచేత మనం అందరూ కూడా ఏం చేద్దామంటే అందరం కూడా గజాసుడు యొక్క గజాసుడికి ఏమంటే చాలా ఇష్టం, ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా, అలా గజాసుడికి ఏంటంటే వీక్నెస్ నృత్యానికి సంగీతానికి వాటికి ఓలలాడిపోతాడు అనమాట. అంటే ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టపడతాడు అనమాట. సో ఆ రకంగా ఎంటర్టైన్మెంట్ ఇష్టపడి ఆ సమయంలో మర్చిపోయి ఎటువంటి వరమైనా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం అందరూ కూడా గజాసుడి దగ్గరికి వెళ్ళి నృత్యం చేద్దాం, ఆయన మెప్పిద్దాం, అప్పుడు వరం అడుగుతాడు కదా, అప్పుడు పరమేశ్వరుని అడుగుదాం, ఆ రంగం మనం సాధిద్దామని చెప్పేసి దేవతలందరూ కూడా అనేక రకాల వేషాలు వేసుకుని, అలాగే ఈ యొక్క నారదుడు, తుమ్ముడు, యక్షుడు, కిన్నెరుడు, కింపురుషులు వాళ్ళందరూ కూడా తబలా వాయించేలాగా, మృదంగం వాయించే వాళ్ళలాగా, డూలు వాయించే వాళ్ళలాగా, బోరాయి వాయించే వాళ్ళలాగా అనేక రకాల అవన్నీ కూడా పట్టుకుని పెట్టారు. అలాగే నందీశ్వరుడు వాడు గంగేశ్వరాన్ని ఎత్తి మొత్తం అందరూ వెళ్ళారు. చక్కగా ఆ యొక్క గజాసురుడు యొక్క మండపం ఉంటుంది కదా, మండపంలో చక్కటి నృత్యము, గీతము, ఆలాపన అన్ని చేశారు. గంగిరెద్దు కూడా బ్రహ్మాండంగా నృత్యం చేసింది. ఇదంతా చేసేసరికి ఆ యొక్క గజాసురుడు మైమర్చిపోయాడు. ఇంచేత ఇప్పటిదాకా అలాంటి నృత్యం కానీ అలాంటి సంగీతం కానీ ఎప్పుడు చూడలేదు. చాలా ఆనందపడిపోయి తగ్గిపోయిపోయాడు అన్నమాట. తగ్గిపోయిపోయి ఇప్పుడు ఏం చేశాడంటే చాలా అద్భుతమయ్యా, నన్ను చాలా ఆనందపరిచారు మీరందరూ కూడా, మీకు ఎటువంటి వరమైనా సరే ఇస్తాను కోరుకోండి అని చెప్పేసి ప్రకటన చేశాడు. అమ్మయ్యా ఇదే కావాలనుకున్నారు దేవతలందరూ కూడా. అయ్యా గజాసురా అడిగావు కాబట్టి
మాట తప్పని వాడు కాబట్టి అడుగుతున్నాం. ఏం లేదు, మేము అందరం శివభక్తులం, తెల్లారు లేస్తే శివుడు పూజ చేసుకున్నాడు. అలాంటి శివుడు నాకు కనపడకుండా పోతున్నాడు. ఆయన మీ వదలలో ఉన్నాడు అని తెలిసింది. అని చేత ఆ శివుడు నాకు ఇచ్చేస్తే మీరు పట్టుకుపోతావయ్యా అని వరం అడిగారు. అమ్మ మీరు అందరూ దొంగలు, మీరు అందరూ కూడా దేవతలు, నాకు ఇప్పుడు అర్థమైంది అన్నారు. ఏమైతేనే అడిగిన వారు ఇవ్వాలి కదా. పూర్వకాలంలో రాక్షసులు కూడా అంత ధర్మంగా ఉండేవారు అనమాట. ఇప్పుడైతే ఎవరైనా సరే ఏదైనా అంటే నేను ఎప్పుడు అన్నాను అంటారు. అదే నరకండి, రాక్షసుడైనా కూడా ధర్మం చేత సరే అయితే తప్పకుండా ఇస్తాను, కానీ శివుడు ఇష్టంతో వస్తే తీసుకెళ్ళండి, మెప్పించి తీసుకెళ్ళండి అన్నారు. సరే వీళ్ళందరూ దేవతలందరూ శివుడిని విపరీతంగా ప్రార్థన చేసేసి వాళ్ళ